నయారా ఎనర్జీ అని ఒక రష్యా సంస్థ. సో వీళ్లకు సంబంధించిన పెట్రోల్ బంక్స్ మీకు యావత్ భారత్లో ఎన్నో నగరాలలో గ్రామాలలో మీరు చూడొచ్చు. చాలా పెద్ద సంస్థ, రాస్ నెఫ్ట్ అని అంటారు. సో వాళ్ళది ఏకంగా 49% వాటా ఉంది. వాళ్ళను ఎంకరేజ్ చేయడానికి భారత్లో మనం లైసెన్స్ ఇచ్చి ఇక్కడ పెట్రోల్ డీజిల్ అమ్ముకోండి అని చెప్పాం. సో ఇది రష్యా భారత్ యొక్క ఫ్రెండ్షిప్. ఇప్పుడు యూరోప్ యూనియన్ వాళ్ళు ఏం చేశారు, ఈ నయారా ఎనర్జీ అనబడే కంపెనీ పైన శాంక్షన్స్ విధించారు. దాంతో ఒక్కసారిగా ఇప్పుడు యూరోప్ శాంక్షన్స్ అన్నప్పుడు మీకు చాలా దేశాలు కదా భయపడి నయారా ఎనర్జీని కొనడము మానేసిన దేశాలు ఎన్నో ఉన్నాయి, చాలా దేశాలు. సో ఇప్పుడు షిప్పులు వస్తాయి, మాకు వద్దండి, ఇలాగ అమెరికా యూరోప్ యొక్క శాంక్షన్స్ ఉన్నాయి కదా, మేము మీ వద్ద చమురు కొనలేము అని ఆగిపోయిన దేశాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు భారత్ అలా చెయ్యలేదు కదా. సో వాళ్ళని కాపాడాలి, రష్యాను సేవ్ చేసే బాధ్యత మనదే. సో రష్యన్ ఆయిల్స్ అనేది మనం ఎక్కడ ఆపం, కొంటూనే ఉంటాం. సో దీని ప్రపంచము వార్ ఫండింగ్ అనుకోవచ్చు, లేదా రష్యా యొక్క ఎకానమీని మనము ఆదుకుంటున్నాం అనుకోవచ్చు, ఫ్రెండ్షిప్, ఇలా ఎలాగైనా వాళ్ళు అనుకోవచ్చు. మనకు మన దేశానికి ఇది చాలా పెద్ద లెవెల్లో ఉపయోగపడుతుంది కాబట్టి రష్యన్ ఆయిల్స్ అనేవి మనం కొంటూనే ఉంటాం. సో ఇప్పుడు మీకు యూరోప్ వాళ్ళు ఏం చేశారు, వాళ్లకు సంబంధించిన ఓడలు అనేవి రష్యా భారత్కు ఇవ్వం, అలాగే ఫండింగ్ ఉండదు, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ను ఆపేస్తాము, ఇన్సూరెన్స్ కూడా ఉండదండి. ఇప్పుడు మీరు ఎలా వ్యాపారం చేస్తారు చూద్దాం. ఇది మన ముందు ఉండే ఛాలెంజ్. మరి రష్యా ఒక మామూలు దేశము కాదు, భారత్ కూడా అంతే కదా. సో ఇవాళ మనం ఏం చేసాము అంటే నయారా ఎనర్జీ భారత్లోకి వస్తుంది, మేము ప్రోడక్ట్లు తయారు చేస్తూనే ఉంటాం, ఎవరెవరికి ఇష్టమో వాళ్ళకి అమ్ముతూనే ఉంటాం. అమెరికానో యూరోప్ యూనియనో మమ్మల్ని ఆపగలరా? 80,000 కోట్లు 112 షిప్పులు మనం సిద్ధము చేస్తున్నామని ఒక వీడియోలో మాట్లాడాం కదా. సో ఇవాళ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ వీళ్ళు ఒక అతిపెద్ద నిర్ణయం తీసుకున్నారు. దీని ప్రకారము భారత్లో ఉండే అతిపెద్ద జంబో షిప్స్ వీటిని సిద్ధము చేసి ఇందులో మీరు నయారా ఆయిల్స్ను నింపుకోవచ్చు. భారత్లో ఉండే హిందుస్థాన్ పెట్రోలియం, హెచ్పి అంటారు కదా, సో ఇది కూడా ఒక దిగ్గజ సంస్థ. సో వీళ్ళతో మీరు పార్ట్నర్షిప్ పెట్టుకోండి. హెచ్పి బంకులు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ మీరు నయారా ఎనర్జీని వాడవచ్చు. అంటే నయారా వాళ్లకు విడిగా పెట్రోల్ బంక్స్ ఉన్నాయండి, అలాగే హెచ్పికి ఇవ్వాల్సిన ఆయిల్ కూడా నయారా నుంచే వస్తుంది. ఇది ఒక అతిపెద్ద ఒప్పందం అని చెప్పి మనం మాట్లాడాం. సో ఇప్పుడు యూరోప్ యూనియన్కి ఇది ఎంత పెద్ద వార్త, 4 జంబో షిప్స్ అండి. 4 జంబో షిప్స్ని మీరు భారత్లో ఎక్కడైనా వాడచ్చు. నయారా ఎనర్జీ వాళ్ళు మీరు వాడవచ్చు. ముఖ్యంగా ఈ వెస్ట్ కోస్ట్ అంటాం చూసారా, అంటే మీకు గుజరాత్ నుంచి మహారాష్ట్ర, కేరళ, మంగళూరు ఇక్కడంతా కూడా మీకు పెద్ద పెద్ద బంకులు ఉంటాయి, ఆయిల్ రిజర్వ్ కెపాసిటీ ఉంటుంది. అక్కడంతా కూడా మీరు నయారా ఎనర్జీకి సంబంధించిన యాక్టివిటీస్ను మీరు కొనసాగించవచ్చు. అంటే చూడండి, మనము రష్యా కోసము అమెరికా శాంక్షన్స్, యూరోప్ యూనియన్ వాళ్ళ శాంక్షన్స్ వేటిని కూడా లెక్క చేయడం లేదు. సో నయారా ఆయిల్స్ అనేవి యథాతథం భారత్లోకి వస్తూనే ఉన్నాయి. సో ఎక్కడెక్కడ వాళ్ళు స్టోరేజ్ పెట్టుకున్నారో అక్కడికి వెళుతూనే ఉన్నాయి. వాళ్ళ అమ్మకాలను యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళు కొనసాగిస్తున్నారు. సో ఇప్పుడు అందరూ అడిగే ప్రశ్న, యూరోప్ యూనియన్ వాళ్ళు శాంక్షన్స్ విధించారు కదండి, మరి అక్కడికి నయారా ఆయిల్స్ వెళ్ళవు కదా. సో ఇది వీళ్ళకి చాలా పెద్ద నష్టము కదా. ఇప్పుడు వీళ్ళు ఏమో ఆలోచించారు, రష్యాపై 20,000 శాంక్షన్స్ విధించాము, ఇందులో మేము రష్యా ఎనర్జీ కొనము. సో ఇప్పుడు రష్యా ఆయిల్స్ నేరుగా భారత్లోకి వస్తుంది. వీళ్ళ వాడినార్ రిఫైనరీ అంటారు గుజరాత్లో, సో అక్కడ రిఫైన్ చేస్తారు, మళ్ళీ యూరోప్ యూనియన్కి తీసుకువెళ్ళి అమ్ముతారు. అంటే రూటింగ్ ఇలా ఉంటుంది, రష్యా, భారత్, యూరోప్, డైరెక్ట్గా రష్యాకు యూరోప్కి మధ్య నో కనెక్షన్. సో ఇది కరెక్ట్ కాదు కాబట్టి మేము శాంక్షన్స్ విధిస్తాము అని అన్నారు. ఇప్పుడు యూరోప్ యూనియన్ శాంక్షన్స్ విధిస్తే మీరు ఆలోచించండి ఫ్రెండ్స్, ఎవరికి నష్టము? ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామండి, సెప్టెంబర్లో ఉన్నాం.
అక్టోబర్ వచ్చే నాటికి మీకు యూరోప్లో ఎలాంటి చలి ఉంటుంది? మీకు సముద్రాలు నదులు అంతా గడ్డకట్టేస్తాయి. ఇప్పుడు రష్యన్ ఎనర్జీ లేకపోతే అంటే వీళ్లకు వీళ్ళుగానే తాము తవ్వుకున్న గోతిలో వీళ్ళే పడడం. అడిగితే మా బాస్ అమెరికా చెప్పాడు. మరి ఇప్పుడు అమెరికా ఏం చెప్తుంది? యూరోప్ యూనియన్ రష్యన్ ఎనర్జీ కొనకూడదు, అప్పుడే మేము వాళ్ళకి సపోర్టుగా ఉంటాము. ఇదంతా చూసారనుకోండి గందరగోళం. అంటే మీ దేశానికి ఏం కావాలో మీకు తెలియకపోతే, నిన్న జయశంకర్ గారి యొక్క అతి గొప్ప థియరీ ఇదే, నీకు ఏం కావాలో నీకు తెలిసి ఉండాలి, అప్పుడే నువ్వు కరెక్ట్ అయిన నిర్ణయం తీసుకోగలవు. ఈ దేశాలంతా అమెరికా చెప్పింది అని రష్యా మీద శాంక్షన్స్ అన్నారు. ఇవాళ భారత్ రష్యన్ ఆయిల్స్ కొంటుంది అని నయారా ఎనర్జీ మీద శాంక్షన్స్ అన్నారు. ఇప్పుడు నయారా ప్రోడక్ట్స్, పెట్రోలియం ప్రోడక్ట్స్ యూరోప్ దాకా రాకపోతే వాళ్ళు ఎవరి దగ్గరండి ఆయిల్స్ కొంటారు? ఈ ఎనర్జీ ఎవరి దగ్గర కొంటారు? రష్యా లేదు, చైనా లేదు, భారత్ లేకపోతే చచ్చినట్టు అమెరికా అంటారు కదా. ఎంత కాస్ట్లీ. సో కరెక్ట్ అయిన ఆలోచన లేకపోవడంతో ఇవాళ యూరోప్ చూడండి, ఆల్రెడీ నేను వరుసగా మాట్లాడుతున్నాను. యూకేలో ఏం జరుగుతుంది? నిన్న కూడా ఫ్రెంచ్ విప్లవం అని మాట్లాడుతున్నాం. స్లోగా ఒక్కొక్క దిగ్గజ దేశము ఎలా పతనం అయిపోతుంది. ఎవరండి కారణం? స్వయంకృత అపరాధము. మీకు మీరుగా ఒక నిర్ణయం తీసుకొని అందులో చిక్కుకుపోయి ఆ దేశానికి మీరు నష్టాన్ని కలిగిస్తున్నారు. ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారు. దీనిని నాయకులు గమనించడం లేదు. కాబట్టి ఎక్కడో ఒక లెవెల్లో ఒక తిరుగుబాటు అనేది ఉంటుంది. సో ఇప్పుడు మనకు ఏమిటి? నయారా ఎనర్జీ భారత్లోకి వచ్చింది. ఇక్కడ పెట్రోల్ బంక్స్లో మీరు వాళ్ళ ఆయిల్స్ అమ్ముకుంటున్నారు, ప్రోడక్ట్స్ తయారు చేస్తున్నారు. ఆసియా ఖండంలో, ఆఫ్రికా అనబడే కొత్త మార్కెట్లో నయారా ఎనర్జీ మీకు భారత్ నుంచి వెళుతుంది. కాబట్టి ఎవరికి ఎటువంటి భయము లేదు. మొన్న మాట్లాడాం, ఒక షిప్ అయితే డైరెక్ట్గా చైనాలోకే వెళ్ళింది. చైనా వాళ్ళు ఇవాళ భారత్ ఆయిల్స్ కొంటారా? ఇవి ఇవాళ మనం మనకు ఒరిగింది ఏమీ లేదండి. ఇంత పెద్ద దేశము, 140 కోట్ల జనాభా. సో ఇక్కడ పెట్రోల్ డీజిల్ అవసరము అనేది చాలా ఎక్కువ ఉంటుంది. రష్యా వాళ్ళు మనకి చాలా డిస్కౌంటెడ్ ఆయిల్స్ ఇస్తున్నారు. ఇలాగ మనము నయారా ఎనర్జీని వాడగలము. రష్యన్ ఆయిల్స్ వచ్చినప్పుడు ఆ ప్రోడక్ట్స్ని ఇతర దేశాలకు మనం ఎగుమతులు చేయగలము. ఇప్పుడు ఎవరు నష్టపోతున్నారు? నయారా ఎనర్జీ మీద శాంక్షన్స్ విధించి ఈ యావత్ వెస్టర్న్ దేశాలు, యూరోప్ దేశాలు రేపు ఈ వింటర్స్ను ఎలా ఎదుర్కొంటారు? అంటే ఇప్పుడు ఒక నాయకుడు ఉన్నాడు అనుకోండి, అతనికి ఆయిల్స్తోనో ఎనర్జీతోనో పని లేదు కదా. పెద్ద పెద్ద బంగళాలు, ప్యాలెస్ల్లో ఉంటారు, వాళ్ళు ఎప్పుడూ ఇబ్బంది పడరు. కానీ అదే మీరు ఒక కామన్ మ్యాన్ విషయంలో చూశారు అనుకోండి, ఇంటిలో దీపము వెలిగించుకోవాలంటే వాళ్ళకు గ్యాస్ కావాలి, వండుకోవాలి అంటే గ్యాస్ కావాలి. అలాగే బయట వాళ్ళు పెట్రోలో డీజిలో అన్నప్పుడు ఖచ్చితంగా భారత్ మీద ఇవాళ వాళ్ళు ఆధారపడాలి. కానీ అదే సంస్థను వీళ్ళు శాంక్షన్స్ అని చెప్పి ఇప్పుడు ఈ ప్రజలకు ఏం జవాబు చెప్తారు? అంటే ఎలా ఇరుక్కుపోయారో చూడండి. మనము మాత్రము టైం టు టైం సొల్యూషన్స్ వెతికేస్తున్నాం. ఒక 4 రాకాసి ఓడలను నయారా వాళ్ళకి అప్పచెప్పి మీరు యాజ్ ఇట్ ఈస్గా, ఒకవేళ రష్యా దాకా వెళ్ళి రావాలా, వెళ్ళి రండి, ఏ ప్రాబ్లము లేదు, మన వ్యాపారము యాజ్ ఇట్ ఈస్ కొనసాగుతుంది. అదేనండి కాన్ఫిడెన్స్. మీ దేశానికి ఏం కావాలో మీకు తెలిసినప్పుడు మీరు ఎవరి గురించి ఆలోచించక్కర్లేదు, ఎవరిని పట్టించుకోక్కర్లేదు. అలాంటి సిచ్యువేషన్లో భారత్ ఉంది. సో రష్యాను సేవ్ చేయడంలో మనము నంబర్ 1 పొజిషన్లో ఉన్నాము. ఇవాళ యూరోప్ యూనియన్కి సంబంధించిన దేశాలు ఇంత పెద్ద ఎనర్జీ క్రైసిస్ను ఎలా మేనేజ్ చేస్తారు? మీకు ఏమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.